హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో నేను సో చాలామందికి మెయిల్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ కౌశలంకి సంబంధించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి ఎగ్జామ్ డేట్ అయితే వాట్సాప్‌లో గానీ, ఈమెయిల్‌లో గానీ రావటం లేదైతే దానికి నేను సొల్యూషన్ 100కి 100% పరిష్కారం అయితే చెప్పబోతున్నా. చాలామంది అడుగుతున్నదేంటంటే, బ్రదర్ మాకు మెసేజెస్ అయితే వాట్సాప్‌లో అయితే మాకు రాలేదు. ఎగ్జామ్ డేట్ అనేది మాకెప్పుడో తెలియట్లేదు అని అడుగుతున్నారు. అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను సొల్యూషన్ చెప్తా. మీరు నవ్వుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేశారనుకోండి, మన ఛానల్‌లో అబౌట్ ఛానల్‌లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాము. అన్నీ కూడా కౌశలంకి సంబంధించినటువంటి లింక్స్ అనమాట. నేను అక్కడ కౌశలం న్యూ రిజిస్ట్రేషన్ అని ఇచ్చాను కదా! అక్కడ ఎవరికైతే మెయిల్స్ అంటే ఎగ్జామ్‌కి సంబంధించిన అప్డేట్ కోసము మెయిల్ గానీ, అలాగే వాట్సాప్ గానీ రాకపోతే మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు కౌశలం న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! అక్కడెళ్ళి మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది వెళ్తుంది కదా! మీ యొక్క ఈమెయిల్ అనేది అలాగే ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీలు కొట్టండి. కొట్టిన తర్వాత మీకు వచ్చేటువంటి ఓటీపీస్‌ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకవేళ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి అయితే మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చిందనుకోండి, మీకు ఎటువంటి భయం అవసరం లేదు. మీకు మెయిల్ అయితే వాట్సాప్‌లో గానీ, అలాగే మెయిల్‌లో గానీ అయితే వస్తుంది. చాలామందికి రీసెంట్‌గా నేను చెక్ చేస్తున్నదేంటంటే, రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చేసుకొని ఉన్నా కూడా ఇంతకుముందు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా కూడా చాలామందికి ఎలా వస్తుంటే పేజ్ అనేది లోడ్ అవుతుంది. దీనికి చెప్పండి, మీరు సొల్యూషన్ చెప్పండి. అంటే కొంతమందికి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్ కాలేదు. అంటే ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకి. చాలామంది బ్రేక్ టైంలో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి మనము అక్కడ ఆన్‌లైన్ అదే రిజిస్ట్రేషన్‌కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళకైతే అవసరం లేదు. ఇప్పుడు అక్కడ అన్నీ క్లిక్ చేసి ఓటీపీలన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేసి చూపించినట్లయితే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళకి మెయిల్‌లోను, వాట్సాప్‌లోను వాళ్ళ యొక్క ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేస్తది. కాబట్టి వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. కానీ చాలామందికి ఒక 50% ఏం చేస్తున్నారంటే, చాలామంది కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి తర్వాత ఓన్‌గా స్వతహాగా చేసుకున్నారనమాట. చేసుకున్న తర్వాత వాళ్ళకి అంతకుముందు చేసుకున్న తర్వాత కంప్లీట్ అని వచ్చింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అక్కడ సెర్చ్ చేసి మనం చూస్తున్నట్లయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చాలామందికైతే రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అలాంటి వారికి మెయిల్ అండ్ వాట్సాప్‌లో అండ్ మెయిల్‌లో గానీ ఎగ్జామ్ డేట్ అనేది రావటం లేదు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, నేను అక్కడ అబౌట్ ఛానల్ వెళ్ళి మీరు కౌశలం న్యూ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ మీద ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు మీ యొక్క డేటాను ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత అవి ఓపెన్ అయ్యి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని వచ్చిందనుకోండి, వాళ్ళకైతే మెయిల్ అయితే వస్తాయి. ఈ వీడియో, ఆ వీడియో చూసి అయితే మీరు బుర్ర కొట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే ఎవరికైతే నెక్స్ట్ ప్రాసెస్ వస్తుందో వాళ్ళకి మాత్రమే మెసేజెస్ అంటే అప్లికేషన్ అనేది మనం ముందుకెళ్తుందో వాళ్ళకైతే మెసేజెస్ రాలేదు. ఇది మీరు అర్థం చేసుకుంటే మీకే మంచిది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.